ఒకానొక ఊరిలో ఊరికి దూరంగా ఒక కోడి నివసిస్తూ ఉంది. దానికి చాలా పిల్లలు ఉన్నాయి. అయితే చివరికి అది రెండింటినే బ్రతికిస్తుంది. అది చాలా సంతోషంగా ఉంది వాటి పిల్లలతోటి. అది పిల్లలకి ఎప్పుడూ మంచిగా చూసుకోవాలి, పిల్లలకి మంచి భోజనం పెట్టాలి, బాగా వాటితో సంతోషంగా ఆడుకోవాలి అనేటట్లుగానే ఉంటుంది. అది పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంటుంది. పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి అన్న తపనే దానికి ఉంటుంది. అది పిల్లల్ని ప్రేమిస్తూ, పిల్లల్ని ఆడిస్తూ, హ్యాపీగా జీవిస్తూ ఉంది. దానికి ఇద్దరు మిత్రులు కూడా ఉన్నారు. ఒకటి బాతు, రెండవది మేక. ఇవి చాలా కాలం నుంచి స్నేహం చేసుకుంటూ ఉన్నాయి. కానీ బాతు, మేక ఇవి రెండు కొంచెం స్వార్థ బుద్ధి కలిగినవి. కోడి మాత్రం అందరూ మనవారే, అందరూ మనకే, ఏం చేసుకున్నా మనమే తినాలి అన్నట్లుగా ఉంటుంది కోడి. ఆ మిత్రుల్ని నిజమైన మిత్రుల్లాగే భావించి ఎప్పుడూ వాటితో హ్యాపీగా ఉంటుంది. అలా తిరుగుతూ ఉండగా కోడికి ఒక బస్తాడు వడ్ల గింజలు కనపడ్డాయి. అది చాలా సంతోషపడింది. ఎందుకంటే ఈ వడ్ల గింజలు నాటానంటే బాగా మరిన్ని వడ్లు వస్తాయి. వచ్చిన వాటిని ఎంతో చక్కగా వండుకొని కూడా తినొచ్చు అని నేను సంతోషపడింది. వీటన్నింటినీ నా మిత్రుల దగ్గరికి తీసుకెళ్తాను. వాళ్ళకి నా ఉపాయం ఒకటి ఉంది, అది చెబుతాను. అవి ఏమంటాయో విని వీటిని ఏం చేయాలో బాగా ఆలోచిద్దాం అనుకుంది. ఇక దాని ఉపాయం ఏంటంటే వీటిని నాటితే మరిన్ని మొక్కలు వస్తాయి కదా అనుకుంది ఈ కోడి. ఇక ఆ ప్రకారమే, దాని ఆలోచన ప్రకారమే వాటి మిత్రుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటుంది. మిత్రులు దీనిని చూసి చాలా సంతోషపడతారు. నాకు ఎంతో సహాయం చేస్తారు అనుకుంటుంది ఆ పిచ్చికోడి. పాపం అవి స్వార్థం పడునని దీనికి పూర్తిగా తెలియదు కదా. ఇక ఆ బస్తాను తీసుకొని ఆ కోడి, మేక, బాతు దగ్గరకు వెళ్ళి వాటితోటి ఇలా చెబుతుంది. మిత్రులారా, నాకు అటు వెళుతుంటే నాకు ఈ బస్తాడు బియ్యం దొరికాయి. వీటన్నింటినీ పొలంలో చదును చేసి నాటామంటే ఎన్నో మొక్కలు వస్తాయి. ఆ మొక్కల నుంచి ఇంకా బోల్డని గింజలు వస్తాయి. మనం సంతోషంగా వాటిని దాచిపెట్టుకొని కావలసినప్పుడల్లా, అవసరమైనప్పుడల్లా, బాగోలేనప్పుడల్లా తినొచ్చు. మనం పని లేకుండానే ఇవి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి అని వాటికి బాగా చెప్పింది. సరే, ఇవి ఉపయోగపడతాయి, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగింది బాతు. ఏమీ లేదు మిత్రులారా, నేను పని చేస్తాను కదా, ఇప్పుడు మీరు నాకు సహాయం చేశారంటే ఇవి ఎంతో చక్కగా పండుతాయి. మీరు నాకు సహాయం చేస్తారా? పొలం చదును చేయమంటే అవి తప్పించుకొని వెళ్ళిపోయాయి. ఇక తెచ్చుకున్నది కదా, కోడి కష్టపడి నాటింది. కొంచెం కంకులు కూడా వచ్చాయి. పంటను చూసి చాలా సంతోషపడిపోయింది ఆ కోడి. ఇంకొంచెం రోజుల్లోనే పెద్ద చెట్లు అయిపోతాయి, మరిన్ని గింజలు కూడా వస్తాయి అని అనుకుంటూ మరలా వాటి సహాయం కోసం వాటి దగ్గరికి వెళ్తే అవి ఈసారైనా సహాయం చేస్తాయేమోనని వెళ్ళింది ఈ కోడి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమిటి అని అడిగింది బాతు. ఏమీ లేదు మిత్రులారా, మునుపు గింజలు నాటావు కదా, అవి పెద్దగా అయినాయి, బాగా పంటకొచ్చాయి. ఇప్పుడు సరైన కాలం, పంటను కోసుకొని దాచుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడతాయి కదా. కనీసం మీరు ఇప్పుడైనా నాకు సహాయం చేస్తారేమో అంటూ వచ్చి అడిగింది. బాతు, నా వల్ల కాదు, నేను చేయలేను. పంటను కోయాలంటే నోటితోనే కోయాలి, మనకేమన్నా చేతులు ఉన్నాయా? నేను నోటితో కోసి నా నోరంతా అరిగిపోతుంది, నేను కోయను అంది. సేమ్ మేక కూడా అదే చెప్పింది. నేను కూడా నోటితోనే కోయాలి కదా, నీకు కోసి పెడితే నేను ఆహారం ఎలా తినగలను అంటూ మేక కూడా నిరాకరించింది. అది చేసే పనులకు సాయం చేయనన్నాయి. పాపం నాటుకుంది కదా, తప్పకుండా అదే కోసుకోవాల్సి వస్తుంది. మరి బోల్డని గింజలు పండాయి. మరి ఆ గింజలన్నింటినీ కష్టపడి కోసి వాటన్నిటిని బస్తాలకేసి ఒక చోట దాచిపెట్టేసింది. ఇది మనసులో అనుకుంటూ ఉంది, ఎందుకు తన మిత్రుడు తనకు సహాయం చేయడం లేదు,
వీళ్ళెందుకు ఇంత క్రూరంగా మారారు, వీళ్ళందరూ నా వాళ్ళే అనుకున్నానే అని బాధపడుతూనే వాటన్నిటిని ఎంతో చక్కగా కోసేసుకొని బస్తాలకు ఎత్తేసుకొని లోపల దాచేసుకోవడానికి రెడీ అవుతూ ఉంది ఆ కోడి. హ్మ్. నేను అనుకున్నంత మంచి మిత్రులేం కారు వీరు. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో అని కోసుకొని వెళ్ళిపోయింది. తర్వాత కోసిన గింజలన్నిటిని ఏం చేయాలా అని ఆలోచిస్తే దానికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. అదే బిర్యానీ వండుకుందాం అనుకుంది ఆ కోడి. ఆ ఉద్దేశాన్ని తన మిత్రులకు కూడా చెప్పింది. మిత్రులారా, కనీసం వండుకోవటానికైనా నాకు సహాయం చేయండి. వండిన దాంట్లో మీకు కూడా నేను కొంచెం పెడతాను అంటూ కోడి బాతుని మేకను అడిగింది. అప్పుడు బాతేమో, అమ్మో నా వల్ల కాదు, నేను చేయను ఇటువంటి పనులన్నీ అని అన్నది బాతు. సేమ్ మేక కూడా బాతుది అదే మాట, నాది అదే మాట. నేను చేయలేను ఈ పనులు అంటూ రెండూ నిరాకరించాయి. ఇక కోడి ఇంటికి వెళ్ళి ఎంతో చక్కగా బిర్యానీ వండుకుంది. అది వాసన బాగా గుమాళిస్తుంది. పిల్లలు కూడా చూసి, హే, మా అమ్మ మాకు బిర్యానీ వండింది అంటూ చాలా సంతోషపడ్డాయి. ఆ వాసన చాలా దూరం వెళ్తుంది కదా. ఆ వాసన ఎక్కడి వరకు వెళ్ళిందంటే బాతు దగ్గరికి, కోడి దగ్గర దాకా వెళ్ళి ఆ వాసన వెంటే వచ్చారు. వచ్చి చూస్తే కోడే బిర్యానీ వండింది. వీటి మనసులో ఏముందో తెలుసుకుందామని చెప్పేసి కోడి వాటిని అడిగింది, మిత్రులారా, కనీసం ఇప్పుడైనా తింటారా అని అడిగింది. అప్పుడు బాతు, అబ్బా నేను తింటాను, దీని వాసనకే నాకు నోరు ఊరిపోతుంది అంటూ అన్నది. తర్వాత మేక కూడా, దీని వాసనకు నా నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, త్వరగా తిందాం అంటూ మేక కూడా అన్నది. మీరు విత్తనాలు నాటడానికి రాలేదు, పంట కోయటానికి రాలేదు, కనీసం చివరన వంట వండటానికి కూడా రాలేదు, మీకు దీన్ని తినే అర్హత లేదనుకుంటాను అంటూ వాటి మొహానే చెప్పేసింది. అవి సిగ్గుతో తలంచుకున్నాయి. మీకు తినే అర్హత లేదు, మీరు అసలు ఎన్నిసార్లు అడిగాను మిమ్మల్ని పని చేస్తారా, సహాయం చేస్తారా అంటే చేయలేదు, వెళ్ళిపోండి అనేసరికి వెళ్ళిపోయాయి. ఇక కోడి తన పిల్లలను తీసుకొని చక్కగా వండుకున్న బిర్యానీని అవే తినేశాయి. మిత్రులారా, పిల్లలారా, మనం ఎప్పుడైనా కష్టపడితేనే కదా తర్వాత సుఖాన్ని అనుభవించేది. కష్టపడకుండా వచ్చేది ఏది కూడా శాశ్వతం కాదు. మనం కష్టపడితే అన్నీ సాధ్యమవుతాయి. సరేనా? మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. కోడిలాగా అన్నింటికీ ముందే ఉండి ముందుగానే పని చేసుకొని ఉండండి. మేకలాగా, బాతులాగా ఎవరికి సహాయం చేయకుండా చివరికి తినడానికి వస్తే ఎవరు పెడతారు? మీరు అది గుర్తుపెట్టుకొని అందరికీ సహాయం చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.